ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొకసారి దేవుని మాటలు మీతో షేర్ చేసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను నేను చెప్పాను లాస్ట్ వీక్ పార్ట్ 1 కింద వాగ్దానాలు విశ్వాసంతో నమ్మాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. పార్ట్ 2 కింద చిన్న సందేశాన్ని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను మరొకసారి ఈ ప్రాంతానికి వచ్చి మాటలు నీకు చెప్తున్నాను. ఒకసారి దేవుని వాక్యాన్ని మనం పరిశీలిద్దాం. దేవుని వాక్యము చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనది. మీరు చూడొచ్చు, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చదువుకున్నాము, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రాలు. నేను నీ దాసుడిని మాత్రమే, నాతో నీ సంఘంతో మాట్లాడమని నీ చిత్తానుసారం అని అనుకుంటా వచ్చిన కాక మీరు నీ సంఘంతో నాతో మాట్లాడినా మనకి మహిమ తెచ్చుకోమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం పరిశీలిస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోపడ్డాడట. అబ్రహాము పిలువబడినప్పుడట విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశముకు బయలువెళ్ళాడంట. తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశముకు బయలువెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకే బయలువెళ్ళను. వాక్యం చెప్తుంది అది అతను ఏంటండి, మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగకి బయలువెళ్ళాడంట. అసలు ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశం, ఆ ప్రాంతం తెలియదట. అది ఎరుగకి బయలువెళ్ళను. ప్రియ దేవుని జనంగా మన వాక్యాన్ని పరిశీలిస్తే దేవుడు అబ్రహాముని ఎన్నుకున్నాడు. అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా ఎందుకు మార్చగలిగాడంటే, దేవుడిని అబ్రహాము వెంబడించిన విధానం బట్టి దేవుడు అభినందించాడు. ప్రియ దేవుని జనగమా, దేవుడు కొంతమందికి బైబిల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా తను సాక్ష్యం ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుడు అబ్రహాముని ఎందుకు విశ్వాసులకు తండ్రిగా చేశాడంటే, దేవుడు పిలుపుకు లోబడి, విశ్వాసాన్ని బట్టి దేవుడు పిలుపుకు లోబడి ఏ ప్రాంతాలకు వెళ్ళాలో తెలియకుండానే బయలువెళ్ళడని, ఎరుగకే బయలువెళ్ళడని దేవుడు వాక్యం చెప్తుంది. ఈ రోజున దేవుని సంగమా, క్రైస్తవ జీవితం విశ్వాసంతో కూడింది. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఆనాడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి ఎలాగైతే దేవుని చిత్తానికి లోబడి ముందుకు అడుగేశాడో, మనము కూడా ఈ గ్రంథాన్ని చదువుతున్న మనం, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్న మనం కూడా దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశాలకి లోబడాలి. ప్రియ దేవుని జనాంగమా, నా జీవితంలో కూడా మా తల్లి నన్ను సేవకు అప్పగించి చెప్పలేదు, కానీ దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తం నాకు తెలియచేసిన తర్వాత నేను ఆయన పిలుపుకు లోబడినప్పుడు, విశ్వాసమే నా దగ్గర ఎటువంటి సోర్స్లో, నేను విశ్వాసంతో దేవుని చిత్తానికి లోబడినప్పుడు, ఆయన పిలుపుకు లోబడినప్పుడు నా జీవితంలో ఊహకందన కార్యాలు దేవుడు చేయడం అనేది నా జీవితంలో జరిగింది. ఈరోజు నేను వైజాగ్ అనే ప్రాంతానికి వచ్చి, వైజాగ్ ఉన్నటువంటి ఎండాడ్ అనే ప్రాంతంలో ఈరోజు నేను స్టే చేయడానికి గల కారణం ఏంటంటే, దేవుడు నమ్మి నేను వచ్చేసాను. దేవుడు నాకు ఏ పిలిపిచ్చాడో, ఏ దర్శనం ఇచ్చాడో, ఆ దర్శనం కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నాడు. ఈ రోజున నేను దేవుని పిలుపుకు లోబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి దేవుని కార్యాలు నా జీవితం అనేకమైన నేను పొందుకోవడం నేను చూశాను. ఈరోజు నేను పరిశుద్ధ గ్రంథంలో మీకు చెప్పడానికి నేను చాలా ఇష్టపడుతున్నాను. చూడండి, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, విశ్వాసముతో ఆ పిలుపుకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందిన ప్రదేశానికి బయలువెళ్ళి ఎక్కడికి వెళ్ళాలో ఎరుగిక బయలువెళ్ళిపోయాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే దేవుని నమ్ముతారో, దేవుడు చూపించే మార్గాల్లో, దేవుడు నడిపించే త్రోవలో నడవడానికి ఇష్టపడతారు. మనము దేవుని నమ్మగలిగితే, దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మనం విశ్వసిస్తే, దేవుడు నడిపించే మార్గాలు కూడా మనకి తేటతెల్లగా అర్థమవుతాయండి. ఇప్పుడు దేవుని సంగమా, దేవుడు కూడా మీకు లాస్ట్ టైం చెప్పాను, యెషయా 48:17లో కూడా నీవు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తానని చెప్పిన దేవుడు. ఆయన్ని నడిపించడానికి సమర్థుడు. అబ్రహాము ఎరుగకే బయలువెళ్ళాడట. కానీ మరి ఎలా బయలువెళ్ళినటువంటి అబ్రహాముని ఎవరు గమ్యానికి చేర్చారు? ఏది దేవుని చిత్తం, ఏది దేవుని ఉద్దేశమని అబ్రహాముకి ఎలా తెలవబడిందంటారు? ఎప్పుడైనా ఆలోచించారా? నేను చెప్పనండి, అబ్రహాముకి తోడుగా ఉన్నాడండి మన సర్వశక్తి గల దేవుడు, త్రిత్వమైన దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి తోడుగా ఉండి తన చిత్తాన్ని తెలియజేస్తూ ఏ ప్రాంతంలో నివసించాలో, ఎలా అతన్ని కాపాడాలో, ఎలా అతన్ని ఆశీర్వదించాలో, ఎలా తన చిత్తాన్ని తెలియజేయాలో దేవుడు ఆ రోజు అబ్రహాముతో ఆయన మాట్లాడుతూ వచ్చాడు. ఎరుగకే బయలువెళ్ళడని బైబిల్ చెప్తుంది కదండి. ఏ ప్రాంతానికి వెళ్ళాలో, ఏ ప్రాంతంలో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, ఏ ప్రాంతానికైతే అబ్రహాం రావాలో ఆ ప్రాంతానికి దేవుడే సమకూర్చుకుని, అప్పుడు అబ్రహాంతో దేవుడు ఏ విధంగా మాట్లాడాడు చూడండి, మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదికాండంలో మనం చూడొచ్చు. ఆ వచనాలు మనం చూస్తే నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీరు కూడా చాలా సంతోషిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఒకసారి మనం చూసుకుందాం. ఆదికాండంలో నుంచి మనం చూద్దాం. ఇదిగో చూడండి, ఆదికాండము 13వ అధ్యాయం
ఆదికాండం 12వ అధ్యాయంలో తను బయలుదేరాడు. ఆదికాండం 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు, తూర్పు తట్టు, పడమర చూడుము. ఎందుకనగా నీవు చూచి నీ దేశమంతటిని కూడా నీకును నీ సంతానమును సదాకాలం ఇచ్చెదను. మరియు నీ సంతానం భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపచేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన యెడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చిదనని అబ్రహాముతో చెప్పాను. అది నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవుడు అబ్రహాంతో నీకిస్తాను. అక్కడేమో ఎరుగక బయలు వెళ్ళాడు. ఇక్కడ చూస్తే దేవుడే ప్రాంతాన్ని చూపించి తూర్పు పడమర ఏమండి ఇక్కడ మనం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర చూడుము. ఎందుకనగా నీవు చూచు నీ దేశం నీకును నీ సంతానం సదాకాలం ఇస్తానని చెప్తూ ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడపు దాన్ని సంచరించుము, అది నీకు ఇస్తానని చెప్పి అబ్రహాంతో చెప్పాను. దేవుడే దగ్గరుండి అబ్రహాంతో మాట్లాడుతుంది, ఇది నీకు ఇస్తానయ్యా అంటున్నాడు. ఈ ప్రియ దేవుని జనాంగమా, మనము దేవుని నమ్మితే, దేవుని యందు మనం విశ్వాసం ఉంచితే దేవుడు మన జీవితంలో చాలా ఊహకందని కార్యాలు చేయడానికి ఆయన సమర్థుడని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆనాడు అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏ విధంగా విశ్వాసంతో పిలుపుకు లోబడ్డాడో, పిలుపుకు లోబడి ఎలాగైతే బయలు వెళ్ళాడో, అది ఎరుగకే, అది స్వాస్థంగా పొందిన ప్రదేశము, అది ఎరుగకే బయలు వెళ్ళడం వాక్యం చెప్తుంటే దేవుడే ఈ దేవుడు ఇవ్వబోయే ప్రాంతాన్ని అబ్రహాముకు చూపించి ఈ స్వాస్థాన్ని, ఈ స్థలాన్ని నేను మీకు సదాకాలం ఇచ్చేస్తాను, నీకు నీ సంతానానికి ఇది నీకు ఇవ్వబోతున్నాను. దేవుడే అక్కడ అబ్రహాముతో మాట్లాడుతున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. అయితే మనం ఏం చేయాలి? విశ్వాసముతో దేవుని మాట నమ్మాలి, దేవుని వాగ్దానం నమ్మాలని బైబిల్ చెప్తుంది. ఈరోజు మీరు దేవుని వాగ్దానం నమ్మినట్లయితేనే దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. దేవుడు ఏ విధంగా అబ్రహాముకు తోడే ఉండి నడిపించి తాను ఇవ్వబోతున్న స్వాస్థాన్ని చూపించి ఎలా అయితే ఇస్తానని చెప్పాడో, ఈరోజు దేవుడు తన చిత్తాన్ని మన జీవితంలో కూడా వాగ్దానం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో ఆ వాగ్దానమే మన పట్ల దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. అది మనం నమ్మినట్లయితే మనము కూడా దాన్ని స్వతంత్రించుకోబోతున్నాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఈ రోజున దేవుని వాక్యాన్ని మీరు నమ్మాలి, విశ్వసించాలి. దేవుడి విషయం మీకు వాగ్దానాలు మీరు నమ్మితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి చిత్తానికి మీరు లోబడితే దేవుని ఉద్దేశాలు మీ పట్ల నెరవేర్చబడతాయి. దేవుడు రాజ్యానికి వారసులు అవుతారు. మీ ద్వారా దేవుని పనులు, దేవుని కార్యాలు ఈ భూమి మీద జరుగుతాయి. అందుకే దేవుని చిత్తానికి లోబడి క్రైస్తవులుగా మనం ఉండాలని నేను ప్రభు పేరట మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆమేన్. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం పరిశీలించాలి. అక్కడ ఆనాడు అబ్రహాంకి దేవుడు ఇవ్వబోయే ప్రదేశాన్ని దేవుడే దగ్గరుండి చూపించి అక్కడ ఇది నీకు ఇవ్వబోతున్నాను, మీకు ఇస్తానని చెప్పి మాట్లాడాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుడి దగ్గర నుంచి ఏదన్నా పొందుకోవాలంటే మనకి ఏం అవసరమో తెలుసండి? విశ్వాసం కావాలి. నాకు కూడా దేవుడు ఎక్కలేని కొండకి ఎక్కిస్తానన్నాడు, దేశంలో కొనసాగులను నిలబెడతానన్నాడు, ఈ ప్రపంచానికి మరొకసారి నీ ద్వారా నేను సువార్త చెప్పిస్తానని చెప్పి నాకు చాలాసార్లు మాట్లాడారు. అనేకమైన వాగ్దానాలు నాకు ఉన్నాయి. నేను మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేను రుచి చూశాను కనుకే నా దేవుడిని ఎరిగి నేను నమ్మి విశ్వసించి నా తల్లి సేవకు అప్పగించానని చెప్పకపోయినా సరే దేవుడు స్వరాన్ని విని నేను సేవకు వచ్చానండి. నా సొంతంగా నేను సేవకులు, దేవుడు మాట్లాడితే, దేవుడు పిలిస్తే, దేవుడు నడిపిస్తే ఈరోజు నేను ఇక్కడ దాకా ఈరోజు నా జీవితం కొనసాగింది. చూడండి, అబ్రహాముతో దేవుడు ఎలాగైతే ఆనాడు దగ్గరుండి చూపించాడో అలాగే అబ్రహాము కూడా నమ్మాడట, దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాడట. చూడండి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందో. ఎబ్రిల్ రాసిన పత్రిక 6వ అధ్యాయం 13 నుంచి నేను చదువుతున్నాను. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయింది కనుక తన తోడని ప్రమాణం చేసి నిత్యముగా నేను ఆశీర్వదింతును, నిత్యముగా నేను విస్తరింపచేతును అని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలాన్ని పొందుకున్నాడట. దేవుడిచ్చిన మాటనంట నమ్మాడట, నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడట. ఈరోజు చాలామందికి ఓర్పు లేదండి. ఏదన్నా అవమానం వస్తే, ఏదన్నా నలుగురు చూసి నవ్వుతే, నలుగురు కొంచెం అవమానపరిస్తే, హేళన చేస్తే చాలా కుమిలిపోయి దేవుని చాలామంది సనుగుతూ ఉంటారు. ఎప్పుడు అలా చేయొద్దు. మీకు ఒక విషయం నేను చెప్తాను, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆయన నిమిత్తం మీరు హింసించబడితే మీరు దండిలు, మీకు పరలోకంలో ప్రతిఫలం అధికమవుతుంది. మీరేమీ భయపడాల్సిన పని మీకు లేదు. మీకు ఇచ్చిన దేవుని వాగ్దానం మీరు నమ్మి ఓర్పుతో సహించారనుకో, ఆ వాగ్దాన ఫలం ఎలాగైతే అబ్రహాం పొందుకున్నాడో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన ఫలాన్ని మీరు పొందుకుంటారు. దేవుడు మీకు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానంలో మీ భవిష్యత్తు ఉందండి. ఆ వాగ్దానంలో మీ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ వాగ్దానంలో దేవుని ఉద్దేశాలు మీ పట్ల ఏంటో తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఆనాడు అబ్రహాంకు చేసిన వాగ్దానం ఈ రోజున భూమి మీద కనబడతా ఉంది, నెరవేర్పులోకి వచ్చి. ఈరోజు మీ జీవితాల్లో కూడా దేవుని వాగ్దానం నెరవేర్చబడుతుంది. దేవుని వాక్యం శక్తితో కూడింది. దేవుని వాక్యము మనం నమ్మాలి. దేవుడిచ్చిన మాట మనం నమ్మాలి. దేవుడిచ్చిన వాగ్దానం మనం నమ్మాలి. దేవుడిచ్చిన వాగ్దానం మీరు నమ్మగలిగితే దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. దేవుడు మిమ్మల్ని తప్పక ఆశీర్వదిస్తాడు. అయితే ఈ రోజున వాక్యం ఏం చెప్తుందంటే
వెళ్ళాడంటే ఈ రోజున ఆనాడు ఎరుగకి బయలు వెళ్ళాడు, దేవుని యందు విశ్వాసం నుంచి బయలు వెళ్ళాడు. దేవుడు ఏ ప్రాంతాన్ని ఇవ్వబోతున్నాడో దేవుడు అబ్రహాముతో చూపించి ఉత్తరము దక్షిణము ఏమండి పడమర సంచరించి ఇది నీకు ఇవ్వబోతున్నాను, నీకు నీ సంతానానికి ఇవ్వబోతున్నాను దేవుడు మాట్లాడినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఇది మీకు ఇస్తానయ్యా అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడని మనం ఆదికాండం 13 అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ రోజున నేను మీకు ఇచ్చిన వాగ్దానాల్ని మీరు నమ్మి ఓర్పుతో సహించుకుంటే మీరు వాగ్దాన ఫలాన్ని దేవుడిచ్చిన వాగ్దాన ఫలం మీరు అనుభవిస్తారు. మీరే కాదు మీ పిల్లలు అనుభవిస్తారు. ఆనాడు అబ్రహాము ఎలాగైతే ఓర్పుతో సహించిన వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడో ఈ రోజున అబ్రహాం సంతానం అనుభవిస్తుందండి ఆ స్వాస్థ్యాన్ని, ఆ ప్రదేశాన్ని. ఈ రోజున యూదులు ఇజ్రాయిలు ఈ రోజున అక్కడ దాన్ని స్వతంత్రించుకుని చక్కగా పంటలు పండించుకుంటూ, ఎయిర్పోర్ట్లు కట్టుకుంటూ, స్కూళ్ళు కట్టుకుంటూ, ఏమండి ఆర్మీ బేసులు పెట్టుకుంటూ ఈ రోజున ప్రపంచం అంతా కూడా విప్పరపోయేటువంటి పరిస్థితి ఈ రోజున ఇజ్రాయెల్ దేశంలో మనం ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, దేవుడు నిన్ను కూడా దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ఎంతవరకు ఓర్చుకుంటావా? దేవుడు నీకు ఇచ్చిన మాట నువ్వు నమ్మాలి. మనుషులు అన్న మాట నువ్వు నమ్మి నీ భవిష్యత్తు ఇలా అయిపోతేమో నువ్వు భయపడితే దేవుని చిత్తం నీ జీవితంలో జరగదు. కానీ దేవుడిచ్చినటువంటి వాగ్దానం కనుక నువ్వు నమ్మి, దేవుడిచ్చిన మాట కనుక నువ్వు నమ్మినట్లయితే దేవుని చిత్తము నీ జీవితంలో జరుగుతుంది. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో అది దాని వైపే చూడు తప్ప మనుషులు ఏం మాట్లాడుతున్నారో దాని వైపు చూడదు. నీ జీవితాన్ని మనుషులు డిసైడ్ చేస్తారా, దేవుడు డిసైడ్ చేస్తాడా? చెప్పండి, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. దేవుడు డిసైడ్ చేస్తానంటే దేవుని వైపు విశ్వాసం ఉంచండి. లేదయ్యా మనుషులే డిసైడ్ చేస్తాను నా లైఫ్ అంటే మీరు మనుషుల వైపు చూడండి. లేదయ్యా నేను నమ్ముకున్న దేవుడు నా జీవితాన్ని డిసైడ్ చేస్తాడు, నా దేవుడు కదా నన్ను సృజించినవాడు, నాకు ఆయన కదా జీవం ఇచ్చినవాడు, ఆ తృప్తమైన దేవుడు కదా నా భవిష్యత్తు ఎరిగినవాడు, ఆయన నా జీవితం డిసైడ్ చేసినప్పుడు, నేను ఆయన చిత్తానికి లోబడినప్పుడు ఇంకెవ్వరు కూడా దేవుని చిత్తం నుంచి తొలగించలేరు అని నువ్వు విశ్వాసం ఉంచాలి. నువ్వు దేవుని చిత్తానికి లోబడి నువ్వు దేవుడిచ్చిన వాగ్దానం నమ్మి నువ్వు దేవుడిచ్చిన వాగ్దానం కూడా నువ్వు నడిస్తే దేవుడు నీ హెచ్చింపుని, నిన్ను తొక్కాలని చూసిన వాళ్ళని, నిన్ను అవమానపరిచిన వాళ్ళకి, నిన్ను తునీకరించిన వాళ్ళకి దేవుడే నీ హెచ్చింపుని చూపిస్తాడు. ఈరోజు నా జీవితంలో నేను చెప్పాలంటే ఒకటా రెండో చెప్పనండి, ఎన్నో కార్యాలు నేను చూశాను. నేను ఆయన అనుభవించాను కనుక ఈ మాటలు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. దేవుడిచ్చిన మాట నమ్మండి, దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మండి, దేవుడిచ్చిన పిలుపుని నమ్మండి, దేవుడి ఉద్దేశాలు నమ్మండి. దేవుని దగ్గర బాగా కన్నీరు పడవండి. దేవా నీవు ఇచ్చిన వాగ్దానం నేను నమ్ముతున్నాను, ఓర్పుతో సహించుకుంటాను, నాకు ఇచ్చిన వాగ్దానము ఆ ఫలాన్ని నేను అనుభవించాలి ప్రభా, నేనే కాదు నా సంతానం అనుభవించాలి ప్రభా, నా రక్త సంబంధులు తండ్రి మేమందరం కూడా నువ్వు ఇచ్చిన వాగ్దానము మేము రిసీవ్ చేసుకోవాలి ప్రభా అని దేవుని దగ్గర కన్నీరు పెట్టడం నేర్చుకోండి. ఏమాత్రం కృంగిపోకండి. ఆనాడు అబ్రహాముకు తోడుగా ఉన్నట్టు ఈరోజు మీకు కూడా తోడుగా ఉన్నాడు. ఆనాడు అబ్రహాము నడిపించిన దేవుడు, తీర్థమైన దేవుడు మిమ్మల్ని నడిపించడానికి సమర్థుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఆనాడు అబ్రహాముని ఎలాగైతే తాను ఇవ్వబోయే స్వాస్థాన్ని చూపించి ఆయన నిబంధన చేశాడో, ఎలాగైతే తాను ఇస్తానని చెప్పాడో, అలాగే నీకు ఇచ్చిన వాగ్దానం కూడా ఇది నా చిత్తము నీ పట్ల, ఇది భవిష్యత్తు, ఇది నేను చేయబోతున్నాను, నువ్వు నమ్ము అని చెప్పేసి దేవుడు వాక్యంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాక్యాన్ని నువ్వు నమ్ము ప్రభు. అందుకే బైబిల్ ఏం చెప్తుందండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:23లో వాగ్దానం చేసిన నమ్మదగిన వాడని, ఆయన నమ్మదగిన వాడని బైబిల్ చెప్తున్నప్పుడు ఇంకా మనుషుల మాటల వైపు మనం ఎందుకు చూడాలి? దేవుని వాగ్దానం వైపు చూడండి. మీకు ఇచ్చిన వాగ్దానం చూడండి, దేవుడిచ్చిన వాగ్దానాలు మీరు నమ్మడం నేర్చుకోండి. ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం 13 నుంచి 15 చదువుకుంటే అక్కడ ఏమనుందండి, దేవుడిచ్చిన మాటని, దేవుడిచ్చిన వాగ్దానం నమ్మట ఓర్పుతో సహించుకుని వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడట. అలాగే దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నమ్మి, దేవుడు మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నడిపించడానికి ఆయన సమర్థుడు. అలాగే దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం నమ్మి మీరు ఓర్పుతో సహించుకుంటే ఆనాడు అబ్రహాము వాగ్దాన ఫలాన్ని ఎలాగైతే అనుభవించాడో, పొందుకున్నాడో, మీరు కూడా మీకు ఇచ్చిన దేవుని వాగ్దానాన్ని, ఆ ఫలాన్ని మీరు అనుభవిస్తారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశించే దేవుడుగా ఉన్నాడు. మరి నా మాట నేను ముగించేస్తున్నాను. దయచేసి దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని చిత్తాన్ని తెలుసుకుని దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్మి దేవుడిచ్చిన వాగ్దానాలు కూడా మీరు కొనసాగాలని ప్రభు పేట కోరుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పరిస్థితులు ప్రభు దీవించిన గాక. ఈ నా మాటను ముగించేస్తున్నాను. మరి ఈ మాటలు ప్రభు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.